హరే శ్రీనివాస శ్రీ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలోని రెండవదైన కరుణాసంధిలో 5వ పద్యం. దాసుల వారు ఈ పద్యంలో భగవంతుడు ఎటువంటి భక్త సులభుడో తెలియజేస్తున్నారు. భగవంతుని యొక్క కరుణ ఎలాంటిదంటే భక్త సులభుడు, ఆయన సులభంగా భక్తుల్ని అనుగ్రహిస్తాట. మలగి పరమాదరది పాడలు కుళితు కేಳುವ ಕುಳಿತು ಪಾಡಲು ನಿಲುವ ನಿಂತರೆ ನಲಿವ ನಲಿದರೆ ಒಲಿವೆ ನಿಮಗೆಂಬ ಸುಲಭನೋ ಹರಿ ತನ್ನವರನು ಅರಘಳಿಗೆ ಬಿಟ್ಟಗಲನು ರಮಾಧವ ನೊಲಿಸಲರಿಯದೆ ಪಾಮರರು ಬಳಲುವರು ಭವದೊಳಗೆ. ಮಲಗಿ ಪರಮಾದರದಿ ಪಾಡಲು ಕುಳಿತು ಕೇಳುವ. మలగి అంటే పడుకుని, పరమాదరది పాడలు అంటే పడుకొని స్తుతి చేస్తే ఆ పరమాత్మ కుళితు కేಳುవ కూర్చొని వింటాడుట. నిలువ అంటే నిల్లువ నిలుచుని, నలివ అంటే కుణియువ నాట్యం చేస్తూ, పామరరు అంటే అజ్ఞానిಗಳು. మలగి పరమాదరది పాడలు. మనం ఎవరైనా మలగి స్తుతిసిదరే, పడుకొని గనక స్తుతి చేస్తే భగవంతుడు కుళితు కేಳುತ್ತಾನೆ, కూర్చొని వింటాట. ఎలా స్తుతి చెయ్యాలి? పరమాదరది, చాలా భక్తితో చేస్తే. ఇంకా ನಾವು ಕುಳಿತು ಸ್ತುತಿಸಿದರೆ, కుళితు పాడలు కూర్చొని గనక స్తుతి చేస్తే నిలువ, దేవరు నింತು ಕೇಳುತ್ತಾನೆ, భగవంతుడు నించునే వింటాట. నింతరే నలివ, ನಾವು నింತು స్తుతిసిದರೆ, మనము నుంచోని గనక స్తుతి చేస్తే భగవంతుడు కుణిదు కేಳುತ್ತಾನೆ, నాట్యం చేస్తూ ఉంటాట, వింటాట. ನಾವು కుణిదు స్తుతిసిದರೆ, మనం గనక నాట్యం చేస్తూ స్తుతి చేస్తే దేవరు నಮಗೆ ఒలియుತ್ತಾನೆ, ఒలివే నిమಗೆಂಬ, భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాట. సులభనో హరి, ఎంత సులభుడో హరి, భక్త సులభుడు. తన్నవరను అరఘಳಿಗೆ బిట్టగలను. తన్నవరను అంటే తన భక్తులైనటువంటి వాళ్ళని ఒక అరఘడిగ కూడా వదిలి ఉండట, అంటి పెట్టుకొని ఉంటాడు. రమాధవ, రమ అంటే లక్ష్మీదేవి, ధవ అంటే పతి. రమాధవ, ఆ రమాపతి అయినటువంటి పరమాత్మను ఒలిసలు అరియదే, ఆయన అనుగ్రహం ఎలాగ సంపాదించాలో తెలుసుకోలేక పామరరు బళలువరు భవదొళగే. పామరరు అంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళు, బళలువరు భవదొళగే సంసారంలో పడి దుఃఖపడుతూ ఉంటారు. భగవంతుని అనుగ్రహం ఇంత సులభంగా పొందవచ్చు అనే విషయం కూడా తెలియక అజ్ఞానంతో సంసారంలో దుఃఖాలు పడుతూ ఉంటారు. మలగి పరమాదరది పాడలు కుళితు కేಳುవ. మలగి పరమాదరది, మలగి పాడలు అంటే పడుకొని స్తుతి చేస్తే నుంచొని వింటాడు అంటే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. మలగి పరమాదరది పాడలు అంటే, మలగి పాడలు అంటే పడుకొని స్తుతి చేసేటువంటి వాళ్ళు ఎవరై ఉండాలి? రోగంతో బాధపడేవాళ్ళు కానీ, వృద్ధాప్య బాధతో ఉన్నవాళ్ళు కానీ, నుంచోలేని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పాడితే, వాళ్ళు స్తుతి చేస్తే భగవంతుడు వింటాడు. శక్తి ఉన్నా కూడా నేను పడుకునే పాడతాను, పడుకునే స్తుతి చేస్తాను అని అనకూడదు, అట్లా అర్థం చేసుకోకూడదు. అందుకని దురుపయోగం చేసుకోకూడదు ఈ మాటల్ని. భగవంతుని యొక్క సరళత్వాన్ని దురుపయోగం, వ్యర్థంగా అర్థవిహీనమైన విధంగా అర్థం చేసుకోకూడదు. అట్లాంటి సులభుడైనటువంటి పరమాత్మ
అలా ఎవరిని అనుగ్రహించాడో కూడా ఇక్కడ చెప్తున్నారు. దేవర సరళತೆ ದುರುಪಯೋಗವಾರಬಾರದು ಎಂದು ದುರುಪಯೋಗವಾಗಬಾರದು ಎಂದು ಎಲ್ಲೆಡೆಯ ಪರಮಾದರದಿ ಎಂಬುದನ್ನು ಸೇರಿಸಿ ఎన్నుವರು. అన్ని చోట్ల కూడా పరమాదరది అనేటువంటిది చేర్చుకోవాలి. మలగి పరమాదరది పాడలు కుళితు కేಳುವ, అట్లాగే కుళితు పరమాదరది పాడలు నిలువ, నింతరే పరమాదరది నలివ అని అన్ని చోట్ల పరమాదరది అంటే పరమ భక్తితో, అత్యంత భక్తితో స్తుతి చెయ్యాలి. అందుకని అన్ని చోట్ల పరమాదరది అని చేర్చుకోవాలి అంటున్నారు. ఆలస్యవు ఇద్దల్లి పరమాదర అల్ల. ఆలస్య బేసర అంటే చేస్తానులే భగవంతుడి స్తుతి చేద్దాంలే అని ఆలస్యము, అబ్బా చేస్తూనే ఉన్నా కదా అని బేసర విసుగు ఇలాంటివి ఏమి ఉండకూడదు. పరమాదరది పరమ భక్తితో చెయ్యాలి, సంభ్రమంతో చెయ్యాలి. అది అలా చెయ్యాలి అని చెప్తున్నారు. మలగి పరమాదరది అన్నారు కదా. ఏ భక్తులైతే మలగి పరమాదరది మలగి స్తుతి చేసిన వాళ్ళు ఎవరు అంటే ఏళలాగದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ భీష్మరు మలగి స్తుతిಸಿದರು. భీష్మాచార్యుల వారు అంపశయ్యపై పడుకుని లేవలేని స్థితిలో స్తుతి చేశారు. ఈ 4వ నుడిలో మనం చదువుకున్నాం, గాంగేయనుట అన్నారు. భీష్మాచార్యుల వారి స్తుతిని భగవంతుడు విన్నాడు అని. అలాగే ఏళలాగద లేవలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో భీష్మాచార్యుల వారు స్తుతిస్తే కృష్ణ కుళితు కేళిద, ఆ పక్కనే కృష్ణ అవతారం, ఆ కృష్ణ సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పక్కనే కూర్చొని విన్నట్ట. అది మలగి పరమాదరది పాడలు కుళితు కేಳುవ. కుళితు పాడలు నిలువ అంటే కుళితు పాడిదవరు యారు? కూర్చొని స్తుతి చేసిన వాళ్ళు ಪುಂಡಲೀಕುಡು. ತಂದೆ ತಾಯಿಯ ನಿದ್ರಾಭಂಗವಾದೀತು ಎಂದು ಪುಂಡಲೀಕ ಕುಳಿತು ಸ್ತುತಿಸಿದರೆ ಪಾಂಡುರಂಗ ನಿಂತು ಕೇಳಿದ. భక్త పుండలీకుడు తల్లిదండ్రులను ఒడిలో పడుకోబెట్టుకొని వాళ్ళకి నిద్రాభంగమవుతుందేమోనని భగవంతుడు వచ్చినా కూడా లేవలేని స్థితిలో కూర్చునే స్తుతి చేశాడు. అయినా పాండురంగడు నించోని దాన్ని విన్నాడు, అనుగ్రహం చేశాడు. కుళితు కేಳಿದ కుళితు పాడిద కుళితు పాడలు నిలువ నింతరే నలివ. నించోని స్తుతి చేస్తే నలివ. నుంచోని స్తుతి చేసిన వాళ్ళెవరు? నారదాదులు, నారద మహర్షి మొదలైన భక్తులు నిలబడి స్తుతి చేశారు. అప్పుడు పరమాత్మ ఆనందంతో కుణిద నాట్యం చేశాట. ఇక కుణితూ స్తుతి చేసిన వాళ్ళు హరిదాసులు, వాళ్ళు నాట్యం చేస్తూ చక్కగా చిరతలు పట్టుకొని నాట్యం చేస్తూ హరిదాసులంతా కీర్తన చేశారు, కీర్తించారు భగవంతుణ్ణి. వాళ్ళందరినీ కూడా అనుగ్రహం చేశారు పరమాత్మ. హరి ఓలిద. ఏళలాగత స్థితిಯಲ್ಲಿ భీష్మరు మలగి స్తుతిಸಿದರು. పడుకుని లేవలేని స్థితిలో భీష్మాచార్యుల వారు పడుకొని స్తుతించారు. పుండరీకుడు కూడా కూర్చొని స్తుతిస్తే పరమాత్మ విన్నాడు నుంచొని. అలాగే నిలబడి స్తుతి చేసిన వాళ్ళు నారదాదులు, భగవంతుడు నాట్యం చేశాడు ఆనందంతో. ఆ నాట్యం చేసినటువంటి హరిదాసుల్ని అనుగ్రహం చేశాడు శ్రీహరి. ఈ పద్యము మలగి పరమాదరది పాడలు అనేటువంటి ఆ పద్యానికి కన్నడీకరణ చేశారు దాసుల వారు. బృహన్నారదీయ పురాణద వ్యాఖ్యానాన్ని ఇక్కడ కన్నడీకరణ చేశారు. సకల క్రియಗಳಲ್ಲಿ హరిచింతన ಬೇಕು. అన్ని పనుల్లోనూ భగవంతుడిని చింతన చెయ్యాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గర్భದಲ್ಲಿ ಮಾಡಿದ క్రియಗಳನ್ನು ఇందు సమర్పిಸಬೇಕು. మలగి మనం మాతృగర్భంలో ఉన్నప్పుడు పడుకొని ఉంటాం. ఆ మాతృగర్భంలో ఉన్నప్పుడు ఏం చేశామో తెలీదు, స్తుతి చేశామో తెలీదు, చేయలేదో తెలీదు, ఏం చేశామో అక్కడ చేసినటువంటి క్రియలన్నీ అక్కడ మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడైనా ఆ భగవంతుడికి మనం అది సమర్పణ చేయవచ్చుట, చెయ్యాలట. గర్భದಲ್ಲಿ ಮಾಡಿದ క్రియಗಳನ್ನು ఇందు సమర్పించಬೇಕು. ఇప్పుడు సమర్పణ చెయ్యాలి. అథవా ఇంకా చెప్తున్నారు, మలగి అంటే అజ్ఞానావస్థ. మనము పడుకోవటము అంటే అజ్ఞానావస్థలో ఉండటం, అజ్ఞానంలో ఉండటం.
నిద్ర అజ్ఞానానికి చిహ్నం. కుళితు అందరే జ్ఞానావస్థ, కూర్చొని అంటే జ్ఞానావస్థలో ఉండటం. ఈ విధంగా హంతದಲ್ಲಿ చింతన ఇరలి, ప్రతి అడుగుకే చింతన ఉండాలి. ఇంకా చెప్తున్నారు, ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మలగిదవరు అంటే కలియుగంలోని వాళ్ళుట, అంటే అజ్ఞానంలో ఉంటారు. కలియుగం కదా, యుగ ప్రభావం, అజ్ఞానం అనేది ఆవరించి ఉంటుంది మనుషులకి. అందుకని మలగిదవరు అంటే కలియుగంలోని వాళ్ళు. కుళితదవరు అంటే కూర్చొని ఉన్న వాళ్ళు ఎవరు అంటే ద్వాపరంలో వాళ్ళుట, ద్వాపర యుగానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ಅವರೆಲ್ಲರೂ ದೇವರನ್ನು ಚಿಂತಿಸಲೇಬೇಕು ಎನ್ನುವುದನ್ನು ಸೂಚಿಸುತ್ತಿದ್ದಾರೆ. కాబట్టి అందరూ కూడా మలగిదవరు, కలియుగంలో వాళ్ళు చింతన చేయాలి, ద్వాపరంలో వాళ్ళు చింతన చేశారు. కాబట్టి అన్ని అవస్థలలోనూ భగవంతుడిని చింతన చేయాలి అనేది కూడా ఇంకొక అర్థం. గీత, భగవద్గీతలో కూడా అర్జున నేను చాలా సులభుణ్ణి, భక్తికి మెచ్చుతాను, అనుగ్రహిస్తాను అంటూ ಗೀತಾ ವ್ಯಾಖ್ಯಾನಂలో ಕೂಡ వచ్చింది. ಸರ್ವತ್ರ ಭಗವಂತನ ಚಿಂತನೆ ಮಾಡುವ ಅಪರೋಕ್ಷ ಜ್ಞಾನಿಗಳಿಗೆ ಈ ಮಾತುಗಳು ಹೆಚ್ಚು ಸಂಬಂಧಿಸಿದ್ದು. భగవంతుణ్ణి సర్వత్ర చింతన చేసేవాళ్ళు ఎవరంటే అపరోక్ష జ్ఞానం వచ్చినటువంటి జ్ఞానులు నిరంతరము చింతన చేస్తారు. ప్రతి క్షణము భగవంతుణ్ణి ప్రతి వస్తువులోనూ చూస్తూ ఉంటారు. అలాంటి జ్ఞానులకు సంబంధించింది బాగా ఈ పద్యము, జ్ఞానులకు సంబంధించింది. మనలాంటి సామాన్యులు నిరంతర చింతన మనం చెయ్యలేము. భగవంతుడు సులభంగా అనుగ్రహిస్తాడు అనే విషయం కూడా గ్రహించలేనటువంటి వాళ్ళం మనం. అలాంటి ఈ పద్యము వాళ్ళకి బాగా సంబంధించినటువంటి విషయాలు, జ్ఞానులకు సంబంధం. వాళ్ళు నిరంతరము ఈ పద్యంలో చెప్పినట్టుగా అన్ని అవస్థలలోనూ చింతన చేయగలిగినటువంటి జ్ఞానులు. మలగి పరమాదరది పాడలు కుళితు కేಳುವ, ಕುಳಿತು ಪಾಡಲು ನಿಲುವ ನಿಂತರೆ ನಲಿವ ನಲಿದರೆ ಒಲಿವ ನಿಮಗೆಂಬ, ಸುಲಭನೋ ಹರಿತನ್ನವರನು ಅರಗಳಿಗೆ ಬಿಟ್ಟಗಲನು ರಮಾಧವ, ನೊಲಿಸಲರಿಯದೆ ಪಾಮರರು ಬಳಲುವರು ಭವದೊಳಗೆ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.